ఛానల్. నా పేరు కొండల యాదవ్. మీరు చూస్తున్నది దేవరకొండ వాయిస్ ఛానల్. ఈరోజు మనము ఏఎంఆర్పి ప్రాజెక్టులో కీలక భాగమైనటువంటి ఏఎంఆర్పి సిస్టర్ను వద్ద ఉన్నాం. ఈ యొక్క ఏఎంఆర్పి ప్రాజెక్ట్ అనేది గతంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని ఏఎంఆర్పి ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగింది. 1980లో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఏఎంఆర్పి ప్రాజెక్టును 2001లో అప్పటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రాజెక్టు జాగిత్కి అంకితం చేయడం జరిగింది. ఈ యొక్క సాగర్ వెనుక జలాల నుండి అప్రోచ్ కెనాల్ పంప్ హౌస్ ద్వారా ఈ యొక్క సిస్టర్లో 200 మీటర్ల ఎత్తులో 18 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 4 పంపుల ద్వారా నీటిని నిత్యం ఈ ఏఎంఆర్పి సిస్టంలోకి ఎత్తిపోస్తున్నారు. కానీ ప్రాజెక్టు నిర్మాణం నాటి నుండి కూడా ఈ యొక్క ఏఎంఆర్పి ప్రాజెక్టులకు లీకేజీల బెడత కొనసాగుతూనే ఉంది. సిస్టర్ నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపాల కారణంగా ఇంటెక్ స్ట్రక్చర్ బలహీనంగా ఏర్పడి మట్టి కట్ట పూర్తిగా కుంగిపోవడం జరిగింది. దీంతో అప్పట్లో గత ప్రభుత్వాలన్నీ కూడా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నా కానీ పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టలేకపోయారు. 3 కిలోమీటర్ల పొడవునటువంటి ఈ యొక్క ఏఎంఆర్పి సిస్టర్ను ఇంటెక్ స్ట్రక్చర్ తో పాటు మట్టి కట్ట కూడా బలహీనపడడంతో ఇక్కడ తాత్కాలికంగా ర్యాక్ఫిల్ డ్యామ్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏఎంఆర్పి నుంచి విడుదలవుతున్నటువంటి నీటి మట్టి కట్ట మాత్రకు ఈ ర్యాక్ఫిల్ డ్యామ్ మాత్రమే ఆధారంగా మిగిలింది. దాదాపు 2 కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి ఈఎంఆర్పి సిస్టర్ను పై అప్పట్లో రక్షణ గోడగా ఒక పిట్టగోడను కూడా నిర్మించడం జరిగింది. ఈ యొక్క పిట్టగోడ కూడా ప్రస్తుతం 1వ కిలోమీటర్ వద్ద ఇలా పూర్తి స్థాయిలో కింద పడిపోవడం జరిగింది. ఇలా కింద పడిపోవడంతో తాత్కాలికంగా ఇక్కడ సిమెంట్ బస్తాలు అడ్డుగోడగా వేసి సిమెంట్ బస్తాలతోటే కాలం వెల్లదీసినటువంటి పరిస్థితి ఈ యొక్క సిస్టర్నది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఏఎంఆర్పి సిస్టర్కు శాశ్వత మరమ్మతులు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.